నమస్కారం. ఈరోజు మనం 19వ శతాబ్దపు భారతదేశంలోకి వెళ్దాం. అప్పటి సమాజంలో మార్పు కోసం ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి పేరుకు తగ్గట్టే ప్రార్థనలతో మొదలైనట్టు అనిపించినా ఆ తర్వాత ఒక బలమైన సామాజిక శక్తిగా మారిన ఉద్యమం. అదే ప్రార్థనా సమాజం. మన ముందున్న ఈ సమాచారం చూస్తుంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సంస్థ కథ కాదు, కుల వ్యవస్థ, స్త్రీల అణిచివేత లాంటి సమస్యలపై పోరాడిన కొందరు గొప్ప వ్యక్తుల కథ. అయితే మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, అసలు ప్రార్థనలకు, సామాజిక సంస్కరణలకు మధ్య సంబంధమేమిటి? ఒక ప్రార్థనా బృందం సమాజాన్ని మార్చే అంత శక్తిగా ఎలా ఎదిగింది? సరే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచి చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్. అసలు ఈ ప్రార్థనా సమాజం ఎప్పుడు, ఎందుకు పుట్టింది? ప్రార్థనా సమాజం 1867లో బొంబాయిలో ఆత్మారాం పాండురంగ్ చేత స్థాపించబడింది. అంతకొంచెం ముందు బెంగాల్ సంస్కర్త కేశబ్చంద్ర సేన్ బొంబాయిని సందర్శించారు. ఆయన ప్రసంగాలు అక్కడి మేధావులను బాగా ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే ఇది మొదలైంది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. వాళ్లు మొదటి రోజే స్పష్టం చేశారు, మేము కొత్త మతాన్ని సృష్టిస్తున్నది లేదు, ఇది హిందూ మతంలో ఉంటూనే దాన్ని సంస్కరించడానికి చేసే ప్రయత్నం అని. ఓకే, అంటే మతాన్ని వదిలేయడం కాదు, మతంలో పేరుకుపోయిన చెడును వదిలించుకోవడం వాళ్ల ఉద్దేశం అన్నమాట. పేరులో ప్రార్థన ఉంది కాబట్టి వాళ్ల దృష్టి అంతా దానిమీదే ఉంటుందని అనుకుంటాం. కానీ అసలు లక్ష్యం సమాజసేవ, సంస్కరణ అని అంటున్నారు. మరి వాళ్ల ప్రధాన నమ్మకాలు, అంటే వాళ్లు మార్చాలనుకున్న విషయాలేంటి? ఇక్కడ ఎంజీ రనడే, ఆర్జీ భండార్కర్ వంటి పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తున్నాయి. అవును, వాళ్లంతా ఆ కాలంలోని గొప్ప మేధావులు, ఆలోచనాపరులు. వాళ్లు ముఖ్యంగా 4 సూత్రాలను ప్రతిపాదించారు. మొదటిది ఏకేశ్వరోపాసన, అంటే దేవుడు ఒక్కడే. రెండవది విగ్రహారాధనను వ్యతిరేకించడం. ఈ 2 సూత్రాలు మనకు అంతకు ముందు వచ్చిన బ్రహ్మ సమాజంలో కూడా కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత వచ్చే 2 చాలా పదునైనవి. అవే ప్రార్థనా సమాజాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఒక్క నిమిషం, అంటే మొదటి 2 కాకుండా 3-4 సూత్రాలే అసలు గేమ్ చేంజర్స్ అంటారా? అవేంటి? ఖచ్చితంగా. మూడవది పౌరోహిత్య ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఎవరూ మధ్యవర్తులవసరం లేదని గట్టిగా చెప్పారు. ఇది నేరుగా పౌరోహిత వర్గం యొక్క అధికారాన్నే ప్రశ్నించడమే. ఇక 4వది ఆనాటి సమాజపు పునాదుల్ని కదిలించేది, కుల వివక్షను వ్యతిరేకించడం. ఈ 2 సూత్రాలు కేవలం ఆధ్యాత్మికమైనవి కావు, అవి పూర్తి సామాజిక, రాజకీయ ప్రకటనలు. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం దేవుణ్ణి ఎలా పూజించాలనే దాని గురించి కాదు, మనుషులు ఒకరినొకరు ఎలా చూసుకోవాలనే దాని గురించి. సిద్ధాంతాలు అద్భుతంగా ఉన్నాయి, కాని ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలను ముందుకు నడిపించడానికి ఒక బలమైన నాయకత్వం కావాలి కదా. ఈ ఉద్యమానికి అలాంటి చోదక శక్తి ఎవరు? మీరు సరైన పాయింట్ పట్టుకున్నారు. అక్కడే మనకు మహాదేవ్ గోవింద్ రనడే కనిపిస్తారు. 1842 నుండి 1901 వరకు ఆయన సమాజం స్థాపించిన 1 ఏడాది తర్వాత చేరినా దాని ఆత్మగా, మేధస్సుగా మారింది ఆయనే. ఆయన్ని ఊరుకనే పశ్చిమ భారతదేశపు సాక్రటీస్ అని పిలవలేదు. సాక్రటీస్, ఆ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది. సాక్రటీస్ కూడా ప్రశ్నలతో, తర్కంతో ఏతన్ సమాజంలోని నమ్మకాలను కదిలించాడు. రనడే కూడా అలాంటి పనే చేశారా? మూఢనమ్మకాలను, ఆచారాలను తన తర్కంతో సవాలు చేశారనా ఆ పేరు వచ్చింది. సరిగ్గా అదే. రనడే కేవలం నమ్మండి అని చెప్పలేదు, ఎందుకు నమ్మాలి, ఎందుకు మార్చుకోవాలి అని ప్రశ్నించారు. ఆయన దృష్టిలో సామాజిక సంస్కరణలు, రాజకీయ స్వాతంత్ర్యం వేర్వేరు కాదు, 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆయన ఒక అద్భుతమైన పనిచేశారు. 1887లో ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ను స్థాపించి దాని సమావేశాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరిగే పక్క పందిరిలోనే పెట్టేవారని చదివాను. అవును, సరిగ్గా అక్కడే. వావ్, అది చాలా తెలివైన వ్యూహంలా ఉందే. అంటే ఒకవైపు రాజకీయ నాయకులు బ్రిటిష్ వాళ్లతో స్వాతంత్ర్యం గురించి చర్చిస్తుంటే, పక్కనే రనడే మన సమాజంలోని లోపాల గురించి మాట్లాడుతున్నారన్నమాట. అది కేవలం ఒక సమావేశం కాదు, అదొక మేధోపరమైన సవాలు. అంటే మీరు బ్రిటిష్ వారి నుండి రాజకీయ స్వాతంత్ర్యం అడుగుతున్నారు, చాలా సంతోషం, కాని మన సమాజంలోనే కోట్లాది మందికి కనీస స్వేచ్ఛ లేదు. కులం పేరుతో, మతం పేరుతో, లింగం పేరుతో అణచివేతకు గురవుతున్నారు, దాని సంగతేంటి అని. అలా రాజకీయ నాయకులందర్నీ నిలదీసినట్లుండేది. సామాజిక స్వేచ్ఛ లేకుండా రాజకీయ స్వేచ్ఛ అసంపూర్ణం, నిరర్ధకం అనే ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఆలోచనా విధానం ఇప్పటికీ ఎంతో సందర్భోచితం. నిజమే, రనడే లాంటి వాళ్లు మేధోపరమైన పునాది వేశారు. అయితే ప్రార్థనా సమాజం చెప్పిన కుల వివక్షను వ్యతిరేకించడం అనే సూత్రం కేవలం చర్చలకే పరిమితమైందా, లేక దాన్ని నిజంగా ఆచరణలోకి తెచ్చారా? ఎందుకంటే ఆ రోజుల్లో కుల వ్యవస్థను ధిక్కరించడమంటే మాటలు కాదు. అక్కడే మనకు విఠలరాంజీ షిండే లాంటి కార్యాచరణ శూరులు కనిపిస్తారు. ఆయన ప్రార్థనా సమాజం యొక్క ఆచరణాత్మక ముఖం. 1906లో బొంబాయిలో ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. దాని లక్ష్యం ఒకటే, అణగారిన వర్గాల వారికి విద్యను అందించి వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడం.
అంటే కుల వివక్షకు అసలైన మందు విద్య అని నమ్మారన్నమాట. మాటలు కాదు చేతలు ముఖ్యమని నిరూపించారు. వాస్తవానికి షిండే కృషి చాలా ముందుచూపుతో కూడుకున్నది. గాంధీజీ, అంబేడ్కర్ వంటివారు దళిత హరిజనోద్ధరణ ఉద్యమాలను ఉద్ధృతం చేయడానికి చాలా ఏళ్ల ముందే షిండే ఈ పని మొదలుపెట్టారు. పాఠశాలలు, హాస్టళ్లు, వృత్తి విద్యా కేంద్రాలు స్థాపించి అణగారిన వర్గాల వారికి సమాజంలో ఆత్మగౌరవంతో బతికే మార్గాన్ని చూపించారు. ప్రార్థనా సమాజం కేవలం మేధావుల చర్చావేదిక కాదని, అది క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థ అని షిండే తన కృషితో నిరూపించారు. కుల వ్యవస్థపై పోరాటం ఒకవైపైతే, ఈ సంస్కర్తలు దృష్టి సారించిన మరో అతిపెద్ద అన్యాయం లింగ వివక్ష. 19వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి, ముఖ్యంగా భర్తను కోల్పోయిన వితంతువుల జీవితాలు ఎంత నరకంగా ఉండేవో మనం ఊహించుకోగలం. ఈ రంగంలో ప్రార్థనా సమాజం ఎలాంటి ముద్ర వేసింది? ఇక్కడ మనకు ధోండో కేశవ్ కార్వే అనే పేరు కనిపిస్తోంది. అవును, కార్వే జీవితం ఒక సాహసగాథ. ఆయన తన జీవితాన్నే మహిళల అభ్యున్నతికి, ముఖ్యంగా వితంతువుల పునర్వివాహానికి అంకితం చేశారు. కేవలం ఉపన్యాసాలిచ్చి ఊరుకోలేదు. 1893లో గోదుబాయి అనే వితంతువును స్వయంగా వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో అది ఎంత పెద్ద సాహసమో ఊహించండి. అది సాహసం కాదు, దాదాపు సామాజిక ఆత్మహత్యతో సమానం. సొంత కుటుంబం, బంధువులు, మొత్తం సమాజం వెలివేసి ఉంటుంది కదా. ఖచ్చితంగా. కాని ఆయన వెనక్కి తగ్గలేదు. అది కేవలం పెళ్లి కాదు, ఒక సామాజిక విప్లవం. అయితే ఆయన ఆలోచన అంతకంటే గొప్పది. పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోదని ఆయనకు తెలుసు. ఆ మహిళల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం ముఖ్యమని గ్రహించారు. అందుకే 1896లో పూణేలో హిందూ విడో హోమ్ స్థాపించారు. అది కేవలం ఒక ఆశ్రమం కాదు, నిరాశ్రయులైన వితంతువులకు విద్య, వృత్తి నైపుణ్యాలు నేర్పించి వారికి ఆత్మగౌరవాన్ని ఇచ్చే ఒక దేవాలయం. అంటే ఆయన కేవలం సంస్కర్తలా కాకుండా ఒక సంస్థ నిర్మాతలా ఆలోచించారు. కేవలం సహాయమందించడమే కాదు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ఒక వ్యవస్థను నిర్మించారు. ఇది చాలా ఆధునికమైన ఆలోచన. వీరు పదాన్ని సరిగ్గా పట్టుకున్నారు, వ్యవస్థ. ఆయన అక్కడితో ఆగలేదు. వితంతువులకే కాదు, మహిళలందరికీ విద్య ద్వారానే నిజమైన సాధికారత సాధ్యమని కలలు కన్నారు. ఆ కలను నిజం చేయడానికి 1916లో పూణేలో కేవలం 5 విద్యార్థినులతో భారతదేశపు మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎన్నో అవమానాలు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. కాని ఆయన పట్టు వదలలేదు. ఆ చిన్న మొక్కే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీమతి నాథీబాయి దామోదర్ థాకర్సే, అంటే SNDT మహిళా విశ్వవిద్యాలయమనే మహావృక్షంగా ఎదిగింది. ఒకే ఒక్క వ్యక్తి జీవితకాలంలో ఇంత మార్పు తీసుకురావడం నమ్మశక్యంగా లేదు. అందుకేనేమో ఆయనకు 1958లో ఆయన 100వ పుట్టినరోజున దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించారు. అవును, ఒక సామాజిక సంస్కర్తకు భారతరత్న లభించడం ఆయన కృషికి, ఆయన వెనుక ఉన్న ప్రార్థనా సమాజం ఆశయాలకు దక్కిన గొప్ప గౌరవం. ఇప్పటిదాకా మనం మహారాష్ట్ర కేంద్రంగా జరిగిన ఈ సంస్కరణల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఆలోచనల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైందా, లేక ఈ సంస్కరణల గాలి దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణానికి కూడా వీచిందా? ఇక్కడ మనకు బాగా తెలిసిన పేరు కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రస్తావన ఉంది. ప్రార్థనా సమాజం యొక్క భావజాలం ఎలా సరిహద్దులు దాటిందో చెప్పడానికి వీరేశలింగం గారి జీవితమే గొప్ప ఉదాహరణ. ఆయనను దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలుస్తారు. ఆయన రన్నడే, కేశవ్ చంద్రసేన్ వంటి వారి రచనల నుండి, ఆలోచనల నుండి స్ఫూర్తి పొందారు. మహారాష్ట్రలో కార్వే ఎలాగైతే వితంతువుల కోసం పనిచేశారో, అంతకంటే ముందే వీరేశలింగం గారు ఆంధ్రదేశంలో ఆ ఉద్యమానికి ఊపిరిపోశారు. వితంతు వివాహాలు జరిపించడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఆ జంటలను సమాజం అంగీకరించేలా చెయ్యడం మరో పెద్ద యుద్ధం కదా. వీరేశలింగం గారు ఈ సామాజిక వ్యతిరేకతను ఎలా ఎదుర్కొన్నారు? అది మామూలు యుద్ధం కాదు. 1880లో రాజమండ్రిలో ఆయన మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిపించినప్పుడు ఊళ్ళో వాళ్లు రాళ్లతో కొట్టడానికొచ్చారు. సామాజిక బహిష్కరణ చేశారు. ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆయన వెనుకొడుగు వేయలేదు. ధైర్యంగా నిలబడ్డారు. కేవలం వితంతు వివాహాలే కాదు, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా విద్య కోసం పాఠశాలలు నడిపారు. తన వివేకవర్ధిని పత్రిక ద్వారా సమాజంలోని అవినీతిపరులను, మూఢనమ్మకాలను నిర్భయంగా విమర్శించారు. ఆయన స్థాపించిన రాజమండ్రి సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ ద్వారా ఈ సంస్కరణలను ఒక ఉద్యమంలా నడిపించారు. దీన్ని బట్టి ప్రార్థనా సమాజం కేవలం బాంబేకి చెందిన ఒక సంస్థ కాదని, అది దేశవ్యాప్తంగా సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన ఒక జాతీయ భావజాలమని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి చేర్చి చూస్తే, ప్రార్థనా సమాజం అనేది పేరులో ఉన్నట్లుగా కేవలం ఒక ప్రార్థనల బృందం కాదు. అది హేతువాదం, మానవతావాదం పునాదులపై నిర్మించిన ఒక శక్తివంతమైన సామాజిక కార్యాచరణా ఉద్యమం. వారు కేవలం సమస్యలను విమర్శించి వదిలేయలేదు, వాటికి పరిష్కారాలను నిర్మించడానికి ప్రయత్నించారు. నిస్సందేహంగా ప్రార్థనా సమాజం యొక్క అసలైన బలం, దాని గొప్పతనం దాని ఆచరణలోనే ఉంది. రనడే వంటివారు మేధోక్రమైన దిశానిర్దేశం చేస్తే, కార్వే, షిండే, వీరేశలింగం వంటివారు దానిని ప్రజల మధ్యకు తీసుకెళ్లి ఆచరించి చూపించారు.
వాళ్లు వేసిన పునాదుల వల్లే విద్య, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం వంటి రంగాల్లో ఆ తర్వాత కాలంలో ఎన్నో పెద్ద మార్పులు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో వచ్చిన అనేక జాతీయ ఉద్యమాలకు ఈ ప్రార్థనా సమాజం ఒక మార్గదర్శిగా, ఒక స్ఫూర్తిగా నిలిచింది. వారి ఆలోచనలు నాటిన బీజాలే నేటి ఆధునిక భారత సమాజానికి పునాదులుగా మారాయని చెప్పొచ్చు. ఈ చర్చ వింటున్న మన శ్రోతలకు ఒక ఆలోచన మిగిలిపోవాలి. ఈ సంస్కర్తలు ఆ రోజుల్లో ఏ ఏ దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారో మనకు తెలిసింది. కాని వాళ్లు దేనికోసం పోరాడారు? అంటే వాళ్లు ఏ రకమైన ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలని కలలు కన్నారో, విద్య ద్వారా సమానత్వం, తర్కంతో కూడిన సమాజం గురించిన వారి ఆశయాలు నేటి మన సామాజిక, రాజకీయ చర్చలకు ఎంతవరకు వర్తిస్తాయి? వారి కలలు కన్న భారతదేశానికి మనం ఎంత దూరంలో ఉన్నాం? దీని గురించి ఆలోచించండి.